గౌరవనీయులు మాన్యశ్రీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ముందుగా మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాష్ట్ర అభివృద్ధి అందరికీ తెలిసిన విషయమే. అటువైపు యువకులు తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు, విద్యార్థులు తెలుసుకుంటున్నారు, ఎంతో ముందుకు పోతున్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి అంతా చాలా చక్కగా ఉంది. అది నేను నా మాటలో చెప్పడమే కాదు, మీరు కూడా చూస్తున్నారు, మీ వంతు కూడా మీ శక్తి కొద్దీ చేస్తున్నారు కూడా. కానీ ఇది చేస్తున్నట్టు ఇప్పటికి కొన్ని ఎక్కడో కొద్దిగా లోపాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఈ పొద్దు వచ్చినటువంటి చిన్న లోపమే పెద్దది కూడా కావచ్చు. ముఖ్యంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతుంటే 2-3 విషయాలు ఏమన్నా పోటీపడినాన్ని అందించగలరు. మన రాష్ట్రంలో కూడా జనాభా అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంది. మీరు అనుకున్నట్లుగా మరి అంత తక్కువ ఏమీ లేదు. గతంలో మీరు చెప్పినట్టుగా 2 లేదా 3 జనాభా ఉన్నే చాలు అనేటువంటిగా చెప్పినారు. పాపులేషన్ తగ్గించండి అని. దీనికి మీరు గురికి స్పందన వచ్చింది. నేను గమనించాను యూట్యూబ్లో ఒక లేడీ డాక్టర్ ఎంతో చెప్పినారనమాట. ఏమని, సార్ మీరు చెప్పిన పాపులేషన్ సమస్యతో వస్తున్నారు, మాకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది అంటే, పాపులేషన్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి సార్ ఇండియాకి. కానీ ఓవర్ పాపులేషన్ ఉండడం వల్ల, మ్యాన్ పవర్ వల్ల మన దేశంలో యువకులు ఈ టెక్నాలజీ ముందుకు పోతున్నారు. కానీ మన సనాతన దాన్ని ఏమంటారు, మన హైందవ ధర్మపరంగా కానీ ఒక పటిష్టమైన యువత లేదనమాట. నిర్వీర్యం అయిపోతున్నారు సార్. పవర్ఫుల్గా 1-2 చాలు. ఇప్పుడు 2 కూడా కాదండి. మన కాన్సెప్ట్ కొద్ది రోజుల వరకు ఒక సంవత్సరమైనా సార్ ఒకరు చాలు, ఇంకొకరు వద్దనే కాన్సెప్ట్ తీసుకొని రావాలి. అది ఒక ముస్లిమ్స్ అయినా సరే, ముస్లింలు కూడా చాలా ఇబ్బంది పడిన వాళ్ళు, మంచి చేసే వాళ్ళు ఉన్నారు మన 10 మంది. మనం అందరినీ తప్పు పట్టకూడదు. మోడీ గారు చేస్తున్నారు ఒక విధంగా, అయినా కూడా మరింత ఆవేశంగా లేకోకుండా చేస్తున్నారు. చేసే పనులు ఏమంటే ఆయన విదేశాల్లో చేస్తుంటారు, మన యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తూ ఉంటారు, కాదనట్లేదు. ఆవేశం తగ్గించుకుని మనం పనులను చేస్తూ ఉన్నాం. కానీ కొద్దిగా ఆచరణలో పెట్టేదాని గురించి ప్రయత్నం చేయాలి. పాపులేషన్ని విపరీతంగా పెరుగుతున్న పాపులేషన్ కంట్రోల్లో పెట్టడము, ఉండే పాపులేషన్ని గురించి మనం ఉద్యోగాల అవకాశాలు కానీ చాలా మంది సమస్యలు ఉన్నాయి. ఇప్పటి గురికి అవి అందే వాళ్ళకి అందుతున్నాయి, కానీ అందనోళ్ళకు అదేవిధంగా అందకుండానే పోతున్నాయి. మన దేశ దౌర్భాగ్యం అనుకోవాలో. ఒకవైపు మన ధర్మాన్ని చూసి ప్రపంచ దేశాలకు మనం చెప్తున్నాం కదా, మ్యాన్ పవర్ ఉంది, ఇది అని మనం గంభీరంగా చాటి చెప్పగలుగుతున్నామా అనేది ఒక విధంగా సంబరపడాలని అర్థం కావట్లేదు. కాబట్టి ఎంత మ్యాన్ పవర్ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహము, మంచి సనాతన ధర్మము, మన యొక్క విలువలతో కూడినటువంటి మన భారతదేశ ఔన్నత్యము లేకపోయినప్పుడు, ఎంత జనాభా పెరిగినప్పటికీ కూడా మనకు మన సనాతన ధర్మంలోనే చీడపురుగులు ఏర్పడుతున్నారు. అది గుర్తించవలసిందిగా నేను గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్రంలో ముఖ్యంగా ఆ తర్వాత మోడీ గారి గురికి ఈ అభిప్రాయము తెలుసుకొని ఆయన గురించి కొద్ది వరకైనా ఆచరణలో ఆయన పెట్టడానికంటే ఆయన మహా సన్యాసం కాబట్టి చెప్పడం వరకైనా ఆయన స్టేట్మెంట్లో చెప్తారు హిందీలో అయినా అనే అభిప్రాయము. నమస్కార్. PM మోడీ జీ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్ మాతా की జై. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.